అలాగే హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు, వేదికపై ఉన్న అందరికీ పేరు పేరున ఈరోజు దీన్ని పూర్తి చేయడానికి కృషి చేసిన ముందుగా మా ఆర్ఎండ్బి ఇంజనీర్లని అభినందిస్తూ, దాంతోపాటు దీన్ని చేపట్టి మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా రివ్యూ చేసినప్పుడు ఇక్కడ శంకుస్థాపన శిలాఫలకం 2-3 స్లాబ్లే ఉండే. దాన్ని ఇవాళ సీఎం గారు ఎప్పుడు నేను కలిసినా సనత్ గారు ఎప్పుడేమైందని చెప్పి గత 30 మాసాలుగా ఎక్కడ కలిసినా అదే మాట. అల్వాల్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎల్బీ నగర్ ఎప్పుడు పూర్తి చేస్తారు, వరంగల్ ఎప్పుడు పూర్తి అవుతుందని మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నన్ను పట్టుకొని ప్రతిసారి ఇదే మాట. పేదలకు ఆరోగ్యాన్ని, పేదలకు ఉచితంగా ఆరోగ్యాన్ని అలా మేము చూస్తున్న గత 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు పెడితే 6,000, 10,000 6 నెలలకు వచ్చేది. ఎల్ఓసి పెడితే ఆ ఎల్ఓసి మాటే లేదు. ఇలా నిమిషంలో ప్రతి పేషెంట్కు ఎల్ఓసి అప్లై చేస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఏ పార్టీ వారైనా, ఏ మినిస్టర్ అయినా నేనే దాదాపు 40-50 కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పించడం జరిగింది. ఈరోజు ఈ హాస్పిటల్ ఇది ఒక హాస్పిటల్ కాదు, తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక కొత్త అధ్యాయం సృష్టించడానికి నాన్ని పలికింటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మన ప్రభుత్వ సంకల్పానికి ఒక నిదర్శనం. గతంలో పాలకులు 10 ఏళ్ళ నుండి ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసి శంకుస్థాపన శిలాఫలకాలే కనబడ్డాయి. అల్వాల్ పోయినా, ఎల్బీ నగర్ పోయినా, ఎక్కడ పోయినా వాడు పర్సనల్గా ముఖ్యమంత్రి గారు నేను సంబంధిత హెల్త్ శాఖ మినిస్టర్ ఎన్నిసార్లు రివ్యూ చేసి ప్రోగ్రెస్ మాట్లాడుతూ ఈరోజు దసరా కల్లా మా అల్వాల్ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతున్నది. అల్వాల్ హాస్పిటల్ కూడా, దాంతోపాటు ఎల్బీ నగర్ కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తున్నాం. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వరంగల్ కూడా డిసెంబర్లో పూర్తి అవుతుందని, దీనికి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్కు హెల్త్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారికి చెప్పడం జరిగింది. దాన్ని కొత్త సంవత్సరం లోపే ఆ 3 హాస్పిటల్ పూర్తి చేసుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఉస్మానియా హాస్పిటల్ గురించి 2014 కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టినట్టే చేసిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ప్రత్యేకంగా గోశామాల్లో ల్యాండ్ ప్రత్యేకంగా ఆయన చూసి దాన్ని ఏర్పాటు చేసి ఇలా 2,500 కోట్లతోని పనులు మొదలుపెట్టి 20% పనులు కూడా పూర్తయినాయని చెప్పి ఈ సంతోషకరమైన వార్త మీకు తెలియజేసుకుంటూ, 18 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారికి సభాముఖంగా చెప్తున్నా, ఇది తొందరగా పూర్తి చేసినందుకు మీకు ప్రభుత్వం తరఫున, ఆర్ఎండ్బి శాఖ తరఫున మీకు అందరు కూడా, మీ కంపెనీకి, మీ ఇంజనీర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉస్మానియా కూడా చెప్పిన మాట ప్రకారం పూర్తి చేయాలి. మా కోరిక ఒకటే, రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్ల కోసం కాదు. ఈరోజు ఎల్ఓసి దాదాపు ఎన్ని వేల కోట్లయిందో సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే అర్థమవుతుంది. ఈ హాస్పిటల్ చూస్తే కార్పొరేట్ వైద్యం పేదవారికి ఇలా ఏ రోగం వచ్చినా నిశ్చింతంగా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేసుకున్నాం. అందుకనే ఎవరి మాటలు నమ్మకుండా ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా అప్పుల పాలు చేయి శంకుస్థాపన చేస్తే, నిన్ననే ములుగులో కలెక్టర్ ఆఫీస్ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసింది. కరీంనగర్లో అన్ని శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. దాని ఈ 3 ఏళ్లలో ఆయన అప్పులు చేసిన తీర్పుకుంటూ ఇవన్నీ పూర్తి చేస్తున్నాం. దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒకటి పెట్టింది ఆయన, ఏం చేయాలని అర్థమవుతలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు 3 జిల్లాలు తిరిగి వచ్చిండు. ఇవాళ కేటీఆర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తేస్తున్నట్టు, ఆయనకి ఏదో కలబడ్డట్టుంది, ఆయన ఎత్తేస్తున్నట్టు. మొన్న 3 రోజులకి నేను 64 లక్షల రూపాయలు నల్గొండ పట్టణంలో ఇచ్చేసిన. నిన్న మా షబ్బీర్ అలీ గారు, మహేష్ గౌడ్ గారు నిన్న చెక్కులు ఇచ్చిండ్రు. ఇంత అన్యాయం అంటే వీళ్ళకి ఏంటంటే పేద ప్రజలకు సేవ చేసిన ఇష్టం లేదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు, ఇదే కుళ్ళు కుతంత్రాలతో నడుస్తున్న ప్రతిపక్షాన్ని ఒకసారి గమనించాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ టిమ్స్ హాస్పిటల్ని మా కృష్ణారెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని 3 నుంచి 5 సంవత్సరాలు మీరు మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ అనేసరికి ఎక్విప్మెంట్ పెట్టాం. ఇలా ఏది యశోద కంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నది. ఒక సిటీ స్కాన్ మిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి ఉన్నది.
రోజుకు 30-40 మందికి బయట సిటీ స్కాన్ టెస్ట్ చేస్తే 18,000 రూపాయలు అవుతుంది. ఇవాళ ఆ మిషన్ పెట్టాం. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ మిషన్ పెట్టామంటే అందుకని ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు హైదరాబాద్లో. అలాంటి మిషన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరకముందే అసలు తెలంగాణ కావాలని అడిగింది మర్రి చెన్నారెడ్డి గారు. ఆయన పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరపున తెలంగాణ ప్రజల పక్షాన ఎవరు అడగలే మేము. వారే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ దగ్గరే రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 5 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా 2 సార్లు గవర్నర్గా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో తెలంగాణ సాధించలేకపోయినా తెలంగాణ అవసరం గురించి చెప్పిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. నేను ఒకటికి చివరిగా ఒక కోరిక, మా జిల్లా చెందిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ 69 తెలంగాణ ఉద్యమంలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పి ఇందిరాగాంధీ స్వయంగా చెప్పి ఇంటికి పోయి డిప్యూటీ సీఎం ఇస్తా, కేంద్ర మంత్రి ఇస్తా, నాకు పదవులు వద్దు, తెలంగాణ వస్తే తీసుకుంటా లేకపోతే వద్దని చెప్పి 93 ఏళ్ళ వయసులో అక్కడ ఢిల్లీలో చలిలో దీక్ష చేసిండు. మా ముఖ్యమంత్రి గారికి, మా దావన్నకు, మాణిక్ గారు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మా ముఖ్యమంత్రి గారికి చెన్నారెడ్డి గారి పేరు పెట్టేందుకు ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి మా దామోదరణ గారి తరపున ఇద్దరం మా ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ కోసం 93 ఏళ్ళ వయసులో దీక్ష చేసిన పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. అలాగే హైదరాబాద్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంబైన్డ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కార్మిక నాయకుడు ఆరణాలు కూలి చేసుకునే అంజయ్య గారికి అల్వాల్ హాస్పిటల్ పేరు పెట్టాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆలోచించి మేము అడగకముందే మీరు పెట్టిండ్రు, మేము చెప్పే అవసరం లేదు, మీరు పెడతారని. కానీ మా బాధ్యతగా అక్కడ R&B డిపార్ట్మెంట్ చేస్తున్నాం, ఇవాళ మీరు హాస్పిటల్స్ మీద చేస్తున్నాం. చివరిగా వరంగల్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ పుట్టుక నుంచి సాగు వరకు తెలంగాణ తెలంగాణ అన్నాడు. ఆయన గ్రామాన్ని గుర్తించి 10 కోట్లు ప్రత్యేక నిధి ఇచ్చి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం చేయలేని పని మీరు చేసిండ్రు, మన ప్రభుత్వం చేసింది. మీరు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా డిసెంబర్లో పూర్తి చేస్తుంది కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడితే తప్పకుండా అభివృద్ధి అన్ని రంగాల్లో చేస్తున్నాం. హైదరాబాద్లో ఇవాళ ఫ్లైఓవర్లు కడుతున్నాం, ఎక్కడ చూసినా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా నిన్న 3 జిల్లాలు తిరిగి ఇవాళ ఇక్కడ మళ్ళా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. 24 గంటలు మన కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి R&B శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా రిక్వెస్ట్ని మన్నించి నేను కూడా తెలంగాణ కోసం కొట్లాడి మధ్యపదవి వదిలిపెట్టుకున్నా. తెలంగాణ వచ్చింది, సంతోషంగా తీసుకుని చెప్పిన రోజు మంత్రి పదవి నేను అడగలే. మంత్రి పదవి అడగకుండానే ముఖ్యమంత్రి గారు నాకు మంత్రి పదవి ఇప్పించాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఢిల్లీకి కూడా పోలే మంత్రి పదవి కోసం. కానీ నేను అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 పేర్లు పెడితే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్, ఎక్కడ చూసినా తెలంగాణ వాదులే కనిపిస్తారు. మీరు నాకంటే ముందే ఆలోచిస్తారు నాకు తెలుసు, కానీ నా బాధ్యతగా నా రిక్వెస్ట్ని మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయ పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ